హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. స్వీట్ పొటాటో హల్వా చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే ప్రెషర్ కుక్కర్లోకి నీట్గా వాష్ చేసుకున్న గంజగడ్డలు 1/2 kg వరకు వేసుకున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. కొంచెం ప్రెషర్ పోయిన తర్వాత స్వీట్ పొటాటోని మిక్సింగ్ జార్లోకి వేసుకుంటున్నాను. ఇక్కడ 1/2 kg స్వీట్ పొటాటోకి 100 grams బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీ స్వీట్నెస్ని బట్టి మీరు వేసుకోండి. మొత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని, నెయ్యి అనేది లైట్గా ఎట్టిన తర్వాత బాదంని వేసుకొని లైట్గా వేయించుకుంటున్నాను. ఆ తర్వాత పంకిన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకొని మంచిగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. అదే నేతిలో మనం ముందుగా పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని నేతిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి. మనకి హల్వా అయిందా లేదా అని తెలియటానికి స్పూన్ని హల్వా మధ్యలో గీతలా గీయాలి. అప్పుడు ఆ హల్వా అనేది వెంటనే దగ్గర రాకుండా స్లోగా వస్తే హల్వా అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్గా మనకి స్వీట్ పొటాటో హల్వా అనేది రెడీ అయిపోతుంది. స్వీట్ పొటాటోని ఆల్రెడీ మనం ఉడికించావు కాబట్టి హల్వా అనేది త్వరగా రెడీ అయిపోతుంది. మీరు చాలా రకాల హల్వాలు ట్రై చేసే ఉంటారు. ఒకసారి ఈ స్వీట్ పొటాటో హల్వాని కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.